గౌరవ సభలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని హేళన చేసిన వారికి గౌరవ సభ నందు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా భారీ మెజారిటీతో విజయం సాధించి గౌరవ సభనందు శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన దేశం పార్టీ తండ్లం బూత్ కన్వీనర్ ఎస్ శేషాద్రి యాదవ్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి తండ్రికి తగ్గ తనయుడు సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తండ్లం ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్ శేషాద్రి యాదవ్ తండ్లం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సహాయ సహకారాలతో తీర్చుతామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. జై టీడీపీ తల్లం గ్రామ నివాసి అయిన శేషాద్రి టీడీపీ పార్టీ బూత్ కన్వీనర్గా పార్టీ గ్రామ ప్రజల తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా కాళహస్తి నియోజకవర్గమైన ప్రీవియస్ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నోసార్లు హేళనగా జోకర్గా మాట్లాడిన విషయం ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కనీసం రాష్ట్ర రాజధాని ఎక్కడుందని చెప్పి అడిగిన ప్రజలకి ఇతను జోకర్గా రాజధాని ఏమైనా కూడిపెడుతుందా అన్న విషయం అందరికీ తెలుసు. ఈ రోజులో పెరుగుతున్న యువకులకు కావాల్సిన సదుపాయాలు లేక రాష్ట్రంలోని కంపెనీలన్నీ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న సందర్భంగా కూడా ఇతను రాజధాని యొక్క మనకేమైనా కూడిపెడుతుందా అని హేళనగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎటువంటి కంపెనీలు తీసుకొచ్చిన విషయము మన కాళహస్తి నియోజకవర్గంలో సెల్కాన్ కానీ డిక్షన్ కానీ చాలా అనేక కంపెనీలు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల కాన్స్టిట్యున్సీలోని శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలోని యువకులకు అనేక వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వచ్చిన కాలం నుంచి ఒక్కరికి యువకులకి ఉద్యోగ అవకాశాలు లేకుండా వచ్చిన కంపెనీని బయటకి బెదిరించి పంపించేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు మన కాళహస్తి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి అతను సాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన వెంటనే వీళ్ళు ఈ భూ కబ్జాదారుని ప్రక్షాళన చేసే పనులు మొదలుపెట్టినాడు. మా గ్రామ ప్రజలకి మా తరఫున సుధీర్ రెడ్డి గారి తరఫున ఎల్లవేళలా ఎటువంటి అవసరం ఉన్నా ఆ తరఫున వాళ్ళకి అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ మా గ్రామ ప్రజలు యువకులకు నా తరఫు నుంచి సుధీర్ రెడ్డి తరఫు నుంచి ఎప్పుడు ఎలాంటి అవకాశం వచ్చినా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆల్రెడీ ప్లాన్ జరుగుతున్నది. అభివృద్ధి అంటే ఏంటి నిజమైన నిదర్శనము ఇప్పుడు శాసనసభ్యుడికి ఎలక్ట్ అయినటువంటి మన బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. దీని ద్వారా రాబోయే తరం యువకులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మన వాళ్ళ తండ్రిని వారసత్వం కొని తెచ్చుకొని అద్భుతమైన పాలన చూడబోతున్నాము. జై టీడీపీ, జై నారా చంద్రబాబు నాయుడు, జై సుధీర్ రెడ్డి.